ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. ఏఐ ప్రవేశించిన రంగం అంటూ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఒక కుదుపు వచ్చింది. గతంలో కోడింగ్ ద్వారానే లక్షలాది మంది ఉద్యోగాలు పొందేవారు ఐటీ రంగంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కోడింగ్ ఉద్యోగాలన్నీ ఊడిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాజాగా వ్యవసాయ రంగంలో కూడా ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ తయారు చేసింది. ఆ యాప్ ఇప్పటికే 5,56,000 మంది రైతులు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిస్తూ ఉన్నారు. రైతులు తమ పొలాల్లో ఏ పంట సాగు చేయాలి, ఏ నెలలో ఏ మందులు వేయాలి, ఎప్పుడు నీరు పెట్టాలి అనే విషయాలు మొత్తం యాప్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి వారం వాతావరణ శాఖ ఈ వారంలో వర్షాలు పడబోతా ఉన్నాయా, ఎంత టెంపరేచర్స్ ఉన్నాయి, ఏ రోజు ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది ఈ ప్రాంతంలో అనే వివరాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక మార్కెట్ ధరలు కూడా ఎప్పటికప్పుడు మొబైల్లో యాప్లో చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఆ రైతుకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అంతా ఉన్నాయి, అన్నదాత సుఖీభవ నిధులు పడ్డాయా లేదా, పిఎం కిసాన్ యోజన నిధులు పడ్డాయా లేదా, ఇక డ్రిప్ ఇరిగేషన్ రాయితీ ఎంత పొందవచ్చు అనే వివరాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో గొప్ప విషయం ఏంటంటే పంటకి చీడపీడలు వచ్చినప్పుడు ఒక్క ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేస్తే ఏ మందు పిచికారీ చేయాలి, ఎంత డోసులో పిచికారీ చేయాలి అనే వివరాలు కూడా ఒక శాస్త్రవేత్త అందించే సలహాలు యాప్ ద్వారా రైతుకు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో మిగతా శాఖలను కూడా ఈ యాప్కి అనుసంధానం చేయబోతా ఉన్నారు. ఉద్యాన శాఖ, మత్స్య శాఖను కూడా దీనికి అనుసంధానం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మీ భూమికి సంబంధించిన లింకులు కూడా ఆ యాప్లో అందుబాటులోకి ఉంచారు. రైతు తాను సాగు చేసే భూమితో పాటుగా ఏ పంటలు సాగు చేస్తూ ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు అనే వివరాలన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సలహాలు ఉంటాయి. పంటల గరిష్ట దిగుబడి సాధించాలంటే ఏం చేయాలి అనే సలహాలు కూడా యాప్ ద్వారా, సైంటిస్టులు అందించే సలహాలు యాప్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతుకి చేరువ అవుతా ఉన్నాయి. ఇప్పటికే కనుక మీరు ఈ యాప్ని ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ని కనుక వాడుతూ ఉంటే దీని ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.